అప్పుడప్పుడు కొంతమందిలో తూలుడని చెప్తా ఉంటారనమాట. చాలా నెలల నుంచి ఉంది, సంవత్సరాల నుంచి ఉంది అని. ఎంతకీ తగ్గట్లేదు, టెస్ట్లు చేస్తేనేమో అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు, కానీ నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎన్ని చోట్ల చూపించినా దీనికి కారణం తెలియట్లేదు అని. ఇది ఒక రోగం, దాన్ని ఫంక్షనల్ డిజీనెస్ అంటారు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, 3PD అంటారు, పర్సిస్టెంట్ పోస్చరల్ పర్సెప్చువల్ డిజీనెస్ అంటారనమాట. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ కి నడుస్తున్నా కూడా ఏదో బోట్ మీద వెళ్తున్నట్టు అట్లా ఇంబ్యాలెన్స్ గా అనిపించింది, ట్రైన్ లో వెళ్తున్నట్టు అట్లా అనిపించింది అనమాట. చూసే వాళ్ళకేమో నడకంతా బానే ఉండిద్ది, కానీ వాళ్ళకి మాత్రం బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేదు, కంటిన్యూస్ మూవ్మెంట్ లాగా అనిపిస్తుంది అని. ఇది జనాల మధ్యలో వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, వాళ్ళ ముందు ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు, అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువైపోయి ఏదైనా పట్టుకోవాల్సి వచ్చింది, అయ్యో నేను పడిపోతానేమో అనే భయంతో. సో చాలా మంది ఏం లేదు నీకు అని చెప్తారనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇది కళ్ళు తిరుగుతున్నాయి అనే వాళ్ళలో 10% మందిలో ఇదే ఉండిద్ది, ఈ తెలియని తూరుడు అనమాట. దీన్ని డిజీనెస్ అంటాం. ఇది రావటానికి గల కారణం ఏంటి అంటే, మామూలుగా బాడీకి బ్యాలెన్స్ బాగుండాలి అంటే కళ్ళు, చెవులు, బాడీ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ చేయాలి. ఇది కొంతమందిలో ప్రాసెస్ సరిగ్గా చేయలేక ఇట్లా రావచ్చు. ఇది బ్రెయిన్ స్ట్రక్చర్ అంతా బాగుండేది, కానీ ఫంక్షనింగ్ లో వచ్చిన డిస్టర్బెన్స్ అన్నట్టు. దీనివల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటి ఎన్నో ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఎంత తొందరగా కనిపెడితే అంత మంచిది. ఎందుకు అంటే అనవసరమైన టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయడం వల్ల మనం దీన్ని త్వరగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు.